హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు? ఈరోజు వీడియో వచ్చేసి చేపల ఫ్రై అండి. పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చేపల పులుసు కూడా పాత పద్ధతిలో చక్కగా రుచిగా టేస్ట్గా పులుసు చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. చేపలండి, ఇవి శీలవతి చేపలండి పేరు. చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు పట్టినాయి, ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు. ఇలా 3-4 సార్లు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఒక అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతే మనం కారం, పసుపు, ఉప్పు, సాల్ట్ అవన్నీ కలిపి ఆయిల్ కూడా వేసి ఈ పేస్ట్ అంతా ఈ చేపలకు పట్టించాలండి. తగినంత సాల్ట్ వేసి 3 స్పూన్ల కారం వేసి ధనియాల పొడి వేసి ఇవన్నీ వేసి అల్లం పేస్ట్ వేసి బాగా పేస్ట్లాగా చేయాలండి. పేస్ట్లాగా చేయాలంటే నీళ్లు పోయకుండా ఆయిల్ పోసి ఇలా పేస్ట్లాగా చేసేసి ముక్కకి పట్టించాలండి. ఎన్ని ముక్కలు ఉంటాయి అన్ని ముక్కలు చక్కగా ఒక్కొక్కటి టైము చాలా అయినా కూడా పట్టించి మనం ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు ఉంచితే చాలా బాగుంటుందండి. ఒకళ్ళు టైం లేదన్న వాళ్ళు కూడా ఒక గంట కానీ అర్ధగంట కానీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. ముక్క ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్రతి ఒక్కదానికి ఇలానే మనం అప్లై చేయాలండి ఈ పేస్ట్ అనేది. అప్పుడే ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. అది వేగటానికి కూడా త్వరగా వేగుతుంది అన్నమాట. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. అన్నిటికి పట్టించిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఫ్రై. ఇలా చేస్తే తప్పకుండా ఇలా చేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ కొద్దిగా పోసి 3 కానీ 4 కానీ చేపలు ఇలా వేసి వేయించుకోవాలి. ఇది దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. లేకపోతే బాగా మాడిపోతాయి అన్నమాట. అంత టేస్ట్గా ఉండవు. చక్కగా తిప్పుతూ ఉండాలండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లోపల దాకా వేగి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి ఇలా తీసుకున్నానండి. చూడండి ఎంత బాగా వేగాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. తర్వాత నేను కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి వేయించుకున్నాను. వేయించుకుని దానిపైన ఇలా వేసుకుని మనం అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. పప్పుచారు కానీ చారు కానీ ఇలా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల ఫ్రై రెడీ అయిందండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. తర్వాత పులుసుకండి ఇవన్నీ నేను పసుపు, కారం, ఉప్పు వరకు కలిపి పెట్టుకున్నానండి. తర్వాత 3 ఉల్లిగడ్డలు మీడియం సైజులో ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేశాను. అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి వేసానండి. ఒక టమాటా వేసాను. వేసి ఇలా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని అడుగు అంటకుండా దగ్గరుండి మనం కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టి పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి. తర్వాత కారం ఒక 3 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఇంకొక స్పూన్ వేసుకున్న పర్వాలేదు. నేను 1/2 స్పూను పసుపు వేసుకున్నాను. కావలసినంత మనకి రుచికి తగినంత ఉప్పు వేసి చింతపులుసు కూడా ఇలా పోసుకొని కలుపుకోవాలండి. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. వెనకటి వారు కూడా ఇలానే చేశారు, బాగుంటుంది. తగిన నీళ్ళు పోసుకొని ఒక్కొక్కటిగా మనం ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న చేపలని ఇప్పుడే ఒకసారి మొత్తం కలదిప్పుకోవాలి. ఇప్పుడైతేనే ముక్క అనేది విరగదనమాట. అందుకనే ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. తర్వాత గంట పెట్టకుండా
మనం క్లాత్తోనే అటు ఇటు కిందకి మీదకి ఇలా తిప్పుకోవాలండి. చూడండి ఇలా ఉడకాలన్నమాట చేపల ఫ్రై. నేను అన్ని మసాలాలు వేస్తానండి. అన్ని మసాలాలు మిక్సీ పట్టేసాను. కొబ్బరి అన్నీ వేసాను. చూడండి చక్కగా చిక్కబడింది. ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడే కొత్తగా చేసే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ఇలా చేసి తింటే వా వా అంటారండి, అంత బాగుందనమాట. మీరు ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చేపల పులుసు, చేపల ఫ్రై చాలా చాలా బాగున్నాయండి. మీకు నచ్చినట్లయితే మాత్రం నాకు ఏది నచ్చిందో కామెంట్స్ తెలియచేయండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చేపల పులుసు, చేపల ఫ్రై. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.